ధన్యవాదాలు. అలాగే అప్పల ప్రసాద్ గారి గురించి కూడా మీరు క్లుప్తంగా పరిచయం ఇచ్చారు. మరొకసారి సభాముఖంగా ఇంకొకసారి వారిని పరిచయం చేస్తాను. బీకామ్ ఎల్ఎల్బి పట్టభద్రులు వారు 1986 నుండి సమాజ సేవలో వారి జీవితాన్ని అంకితం చేశారు. 15 సంవత్సరాలు వారు స్వదేశీ ఉద్యమంలో దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా పనిచేశారు. గత 10 సంవత్సరాల నుండి సామాజిక పరివర్తన దిశలో తెలంగాణ రాష్ట్ర సమరసత సంయోజకగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారత కళా విభాగం కన్వీనర్గా భాగ్యనగర్ కేంద్రంగా వారు పనిచేస్తున్నారు. గతంలో పసుపు పండించే రైతుల సమస్యలు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం చేశారు. అందులో ప్రధాన పాత్ర పోషించి నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. వారు గత 10 సంవత్సరాలుగా వారు గ్రామాలు, నగరాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు పర్యటిస్తూ సమరసత, జాతీయ భావన నిర్మాణంలో విశేషంగా కృషి చేస్తున్నారు. సామాజిక దేశభక్తి గీతాలు రచన చేస్తారు, గానం చేస్తారు. తద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకొస్తారు. అలాంటి వారు మన మధ్య ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. వారిని లోక్ పరివాహన్ గురించి క్లుప్తంగా మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికపై కూర్చున్నటువంటి సభాధ్యక్షులు వారు జ్యేష్ఠ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు వల్లేశ్వర్ గారు. ఇందాక మనకి గిరిజన ఉద్యమం గురించి సమయం తక్కువ ఇచ్చారు వారికి, కాబట్టి అన్ని క్లుప్తంగా చెప్పాల్సి వచ్చింది, లేకపోతే వారు ఇంకా వివరించేటువంటి అవకాశం ఉండింది. జాగృతి సంపాదకులు నారాయణరావు గారు, బంధువులారా, నేను మాట్లాడేటువంటి అంశం యొక్క ఉపోద్ఘాతం వల్లీశ్వర్ గారు ఇచ్చేశారు. కాబట్టి ఒక 2 నిమిషాలు సమయం ఆదా అయిపోయింది. ఈ రోజున ఇది 3వ రోజు లోకమంథన్. లోకమంథన్ అంటే సాగర మదనం. అటు రాక్షసులు, తర్వాత దేవతలు మదనం చేస్తే ఉత్పత్తి అయినటువంటి వాటిల్లో చివరికి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలు స్వీకరించి ఒక ప్రసన్నత నెలకొన్నటువంటి స్థితిని మనం సాగర మథనం అంటాం. అది లోకమథనం. కాబట్టి లోకమంథనం దాని పేరు పెట్టారు. కాబట్టి లోకమంథంలో ఈ రోజున దేశంలోని అలాగే మిగతా దేశాల్లో, ఆస్ట్రేలియా కావచ్చును, కెనడా కావచ్చును, అట్లాగే ఇండోనేషియా ఇట్లాంటి చోట క్రైస్తవులు లేనప్పుడు, అంటే అమెరికాలో ఇప్పుడున్నటువంటి పరిపాలకులు లేనప్పుడు, కెనడాలో, న్యూజిలాండ్లో ఇప్పుడున్న పరిపాలకులు లేనప్పుడు, ఎవరైతే స్థానికులు మూల నివాసులు ఉండిరో వాళ్ళ సంస్కృతులన్నీ వెలికి తీసేటువంటి ఒక అపూర్వమైనటువంటి ప్రయత్నం లోకమంథనం. కాబట్టి మనం ఆ సభ ఎంట్రన్స్ అంటే మనకు ముందు ప్రవేశద్వారం మొదలుకొని మనం చూస్తున్నటువంటి వాటన్నీ కూడా వైవిధ్యం కనిపిస్తుంటుంది. అందులో ఒకదానికొకదానికి పొంతన ఉండదు. వేషాల్లో, భాషలో, ప్రాంతాల్లో అన్నిట్లలో వెరైటీస్ కనిపిస్తాయి. అయితే వెరైటీస్ చూస్తున్నప్పుడు మనకి ఆనందం అనిపిస్తుంటుంది. అయితే వెరైటీస్ కనిపిస్తున్నవి మాత్రం వెరైటీగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి. కానీ ఆనందం కనిపించదు. ఆనందం అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే ప్రపంచంలో వైవిధ్యం పేరుతో సౌందర్యాన్ని, ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చేటువంటి దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఆఫ్రికాలో ఎన్ని పశువులు, ఎన్ని పక్షులు ఉంటాయో అన్ని రకాల వైవిధ్యం ఎక్కడుంటుంది భారతదేశంలో ఉంటుంది. మనుషుల్లో, కులాల్లో, వర్గాల్లో, ఆచారాల్లో, సంప్రదాయాల్లో. అంటే ఇంత వైవిధ్యం ప్రపంచంలో మీకు పాశ్చాత్య దేశాలకు కనిపించదు. గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో అమెరికా పుట్టినప్పుడు, ఇరాక్, ఇజ్రాయెల్ పుట్టినప్పుడు, లేకుంటే మనం పుట్టి మనతో నడుస్తున్నప్పుడు ఉన్నటువంటి సంస్కృతులన్నీ కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఇప్పటికి ఇంత వైవిధ్యంతో ప్రపంచంలో భారతదేశం ఎందుకు ఉంది? ఎందుకు వీటి మధ్య ఘర్షణ లేదు, కొట్లాట లేదు, సంఘర్షణ ఎందుకు లేదు? అంటే ఈ దేశంలో మన పూర్వీకులు బైబిల్ లేనప్పుడు, ఖురాన్ లేనప్పుడు
ప్రపంచంలో మొదటి అయినటువంటి గ్రంథం ఋగ్వేదంలో మాతా భూమి పుత్రోహం పృథివ్యా, ఈ భూమి నా తల్లి, నేను ఈ భూమి పుత్రుణ్ణి. ఎవరిది అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు, వెరైటీస్ ఉన్నప్పటికీ కూడా అందరి మనసుల్లో ఈ భూమి నా తల్లి. ఎప్పుడైతే ఈ భూమి నా తల్లి అనుకున్నప్పుడు ఇంత వైవిధ్యంలో కూడా మేము అందరం భారతమాత సంతానం అనేటువంటి ఈ భావన అవుతుందో, ఈ భావన కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో వస్తుంది. అందుకే ఇంకో 20 కులాలు వచ్చినా, ఇంకో 20 ఆచారాలు పుట్టుకొచ్చినా, ఇంకో 50 వర్గాలు వచ్చిన దేశంలో ఈ దేశానికి నష్టమేం లేదు. అంటే ఎంత వైవిధ్యం ఉన్నా మా అందరం ఒక తల్లి బిడ్డలం అనేటువంటి అయితే భావన ఉందో, ఆ భావనని మన పెద్దలు గతం నుండి ప్రేరేపిస్తూ వచ్చారు. ఒకటి ఈ రోజున లోకమంథనంలో జరుగుతున్నటువంటి పని కూడా ఇదే. ఎందుకు ఈ లోకమంథనం అంటే గుర్తు చేయడం కోసం. గతంలో మన పూర్వీకులు పెద్దలు ఏది చెప్తూ సమాజంలో ప్రజల్ని కలిపేటువంటి ప్రయత్నం చేశారో అదే ప్రయత్నం లోకమంథనం చేస్తుంది. కాబట్టి దీని పైన చూస్తున్నప్పుడు దీని యొక్క అంతరార్థం గ్రహించగలగాలి అనేటువంటి కల్పనతోని ఈ సంవాదాలు ఏర్పాటు చేశారు. ఇక్కడో సంవాదం, ఇక్కడో సంవాదం, దీని తర్వాత ఇంకో సంవాదం. కాబట్టి వీటన్నిటికీ ధ్యేయం ఏంటంటే మనందరం కూడా ఆ అమృతాన్ని, ఆ ఏకత్వాన్ని, ఆ యొక్క బంధుత్వాన్ని, ఆ ఆత్మోన్నతిని పొందడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం లోకమంతా. విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడో లేనటువంటి కులాలు మన దేశంలో ఉంటాయి. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అంటే భారతదేశంలో 3500కు పైగా కులాలు ఉన్నాయి. భారతదేశంలో గిరిజనులు ఉన్నారు. గిరిజనులోనే రకరకాల గిరిజనులు ఉన్నారు. మొత్తం గిరిజనుల సంఖ్య ఎంత అంటే భారతదేశంలో 10 కోట్లు గిరిజనుల సంఖ్య భారతదేశంలో. ఎస్సీలు ఉన్నారు. అందులో మళ్ళీ ఉపకులాలు, రాష్ట్రానికి ఉపకులాలు వేరు. వీళ్ళందరూ దేశంలో 16 కోట్లు ఉన్నారు. సంచార జాతులు ఉన్నారు. గంగిరెద్దుల వాళ్ళు, బుడుబుక్కల వాళ్ళు, వీరభద్ర వాళ్ళు, వీరముష్టి వాళ్ళు, ఇట్లా వీటిల్లో కూడా ఒక 60-70 ఉపకులాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ఆ విధంగా దేశంలో మనకు తెలియకుండానే ఒక 3500 కులాలు వాళ్ళదైనటువంటి సంస్కృతి, వాళ్ళదైన ఆచార సంప్రదాయాలతో భారతదేశంలో ఉంటున్నారు. అందుకే ప్రపంచంలో ఈ దేశం గురించి ఎవరు దగ్గరగా అర్థం చేసుకోగలుగుతారో, అధ్యయనం చేసుకోగలుగుతారో మనమే అర్థం చేసుకోగలుగుతాం. ఒక దేశం ఉంది, న్యూజిలాండ్ అనే దేశం ఉందనుకోండి, అందరు ఒకటే కలర్లో ఉంటారు, అందరూ ఒకటే ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరూ ఒక యెహోవానే ప్రార్థిస్తారు, అందరూ ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒకే రకమైన వంటకం ఉంటుంది, పిజ్జా బర్గర్. ఎందుకంటే గోధుమ తప్ప ఇంకోటి వండదు. మరి ఆయన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దానికి తిప్పినాం అనుకోండి, తిప్పి సంవాదంలో కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడించి దేశం గురించి చెప్పు సార్ అంటే ఆయన చెప్తాడు, ఏమని, ఈ దేశం కాదండి చాలా దేశాలను ఈ దేశంలో అంటాడు. ఎందుకంటే దేశం అంటే ఒకటే భాష అనుకున్నాడు, ఒకటే మతం అనుకున్నాడు, ఒకటే ఆరాధన పద్ధతి అనుకున్నాడు. అంటే ప్రపంచంలో మిగతా దేశాలకు అర్థం కాని ఈ దేశం మనకే అర్థం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు దేశాన్ని? కాబట్టి మనని మనం అర్థం చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక సదస్సు, ఒక మంథనం, లోకమంథనం. కాబట్టి ఈ లోకమంథనంలో మనము ఎవరమో, మన గమ్యం ఏమిటో, మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇవాళ పెద్దలు ఆలోచించినటువంటి ఒక ప్రయత్నం ఇది. రామ్ మనోహర్ లోహియా గారు, వారు సంఘ సంస్కర్త, నాయకులు, వారు నాస్తికులు, దేవుణ్ణి పెద్దగా నమ్మరు. ఆయన మాట్లాడాడన్నమాట. ఏమంటాడంటే, రాముడు ఉత్తర భారతంలో పుట్టాడు, దక్షిణానికి ప్రయాణం చేశాడు. కృష్ణుడు మధురలో అంటే ఉత్తరంలో పుట్టాడు, పశ్చిమాన గుజరాత్లో ఇల్లు కట్టుకున్నాడు. పెళ్ళి అక్కడెక్కడో అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు భాగంలో పెళ్లి చేసుకున్నాడు. దాన్ని విశ్లేషిస్తూ ఏమంటారంటే, అసలు రాముడు ఉత్తరంలో పుట్టి దక్షిణానికి ఎందుకు వెళ్ళాడు? ఈయన అక్కడ పడమటిలో ఇల్లు కట్టుకొని ఈయన పోయి ఇంకొక పెళ్ళి ఇంకో చోట ఎందుకు చేసుకున్నాడు అంటే ఆయన ఏం విశ్లేషిస్తారంటే, ఈ దేశంలో పుట్టినటువంటి మహానుభావులు ఉత్తరం దక్షిణం అనే భేదము లేదు, ఇక్కడ
తూర్పు పడమర భేదం లేదు, అంతా ఒకటే అని చాటి చెప్పిన ఇద్దరు మహానుభావుల జన్మస్థలి రాముడు కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. దైవత్వం గురించి భక్తి గురించి మాట్లాడలే. తాము వెళుతున్నటువంటి ప్రయాణంలో కలిసినటువంటి ఆచారాలు సంప్రదాయాలు మనుషులు వాళ్ళ యొక్క మధ్యలో ఉండేటువంటి భేదాలు విభేదాలు అవన్నీ చూసి వాళ్ళందరినీ కలిపేటువంటి ప్రయత్నం ఉందే ఇది దేశంలో జరిగింది, భారతదేశంలో. కాబట్టి ఇది సామాజికమైనటువంటి పరివర్తన. ఈ సామాజిక పరివర్తన అనేటువంటిది ఈ లోకమంథనంతో ప్రారంభం కాలే. ఈ లోకమంథనం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టినటువంటి మన ఋషులు మునులు ప్రారంభించినటువంటిది ఇది. అందుకే రాముడు శబరి వద్ద ఎంగిలి పనులు తింటున్నప్పుడు, శబరి నీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడా? రాముడే అడగలే, రాముడు స్వీకరించాడు పనులని. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు రాయబారం వెళ్ళినప్పుడు కర్ణునింట్లోనో లేకుంటే శకునింట్లోనో దుర్యోధనింట్లో వెళ్ళలే. ఒక దాసీపుత్రుని ఇంట్లో విదురుని ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు. దాసీపుత్రుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా ప్రశ్నించారా? రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు అందరూ పనులు పంచుకున్నారు. అతిథులు ఎవరు పిలవాలి, అతిథులకు అకామిడేషన్ వసతి ఎవరు కల్పించాలి, వంటలు ఎవరు వండాలి, ఇవన్నీ పనులు కల్పించుకుంటున్నప్పుడు కృష్ణుడు అడిగాడు, నాకు కూడా ఒక పని అప్పచెప్పండి అని. అప్పుడు చెప్పాడు, కృష్ణ నీవు పని నువ్వే ఎంచుకో. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అందరూ అతిథులు భోంచేసిన తర్వాత విస్తరాకులు ఎత్తేటువంటి పని నాకు అప్పగిద్దాం. అంటే కృష్ణుడు ఆ పని ఎందుకు చేశాడు అంటే మన పెద్దలు మన పూర్వీకులు ఈ సామాజికమైనటువంటి సమాజంలో పరివర్తన కోసం తమను తాము ఆచరించి చూపించినటువంటి దేశం భారతదేశం. వేదకాలంలో ఒక చిన్న పిల్లవాడు, వేదకాలంలో చిన్న పిల్లవాడు గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు మీరు అందరికీ వేద విద్య బోధిస్తున్నారు, నన్ను కూడా శిష్యునిగా స్వీకరించండి. అప్పుడు గురువుగారు పక్కన ఉన్న శిష్యులు అడిగారు, మీ నాన్న పేరు ఏం పేరు అడిగారు. మా నాన్న పేరు నాకు తెలియదండి అని అడిగారు. పోనీ మీ అమ్మ పేరు తెలుసా అన్నారు. నేను మా అమ్మని ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదండి అన్నాడు. మరి నీ గోత్రం తెలీదు, మీ నాన్న పేరు తెలీదు, నీ కులం ఏంటో తెలీదు. కాబట్టి ఈ గురువుగారి దగ్గర శిష్యరికం తీసుకోవాలంటే ఇవన్నీ పరిచయం ఉండాలి, పరిచయ పత్రం. నువ్వు వెళ్ళి కనుక్కొని రా అన్నారు. ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న పేరు ఏంటమ్మా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, మీ నాన్న పేరు నాకు కూడా తెలియదు. నేను వివిధ రాజుల దగ్గర సేవ చేస్తే పుట్టినటువంటి వాడివి నువ్వు, కాకపోతే మీ అమ్మ పేరు అంటే నా పేరు జాబాలా అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, గురుగారు మా అమ్మకి కూడా మా నాన్న పేరు తెలియదు, కానీ మా అమ్మ పేరు మాత్రం జాబాలా అని చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారు ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని స్నానం చేయించి, ఏమండి గుండు గీసి యజ్ఞోపవీతం వేసి సమిధలు తీసుకొచ్చి యజ్ఞం ముందర కూర్చోబెట్టి శిష్యుడిగా స్వీకరించి అతని పేరు చెప్పారేమని సత్యకామ జాబాలా అని పేరు మార్చినటువంటి గౌతముడు పుట్టిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. మీకు అర్థమవుతుంది ఆ దేశంలో ఏం జరిగిందో. అంటే ఈ దేశంలో ఇందాక మనకు వల్లీశ్వర్ గారు చెప్తున్నప్పుడు కులము ప్రధానమా గుణము ప్రధానమా అన్నప్పుడు ఈ దేశం ఎప్పుడు వేద కాలం నుంచి కులాన్ని ప్రాధాన్యతకు తీసుకోలే. ఈ దేశంలో రాముడు కృష్ణుడి కాలంలో కూడా కులానికి ప్రాధాన్యత ఇవ్వలే. ఆ విధంగా చరిత్ర పరంపరలో జరుగుతున్నటువంటి ఈ స్థితిలో మరి ఈ కులము చిన్న పెద్ద ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? ఈ అధ్యయనం ఉందే, ఈ అధ్యయనం దేశంలో 99% ఈ అధ్యయనం చేయలేదు ఎవరు కూడా. చేసినటువంటి వాళ్ళు ప్రముఖులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అధ్యయనం చేశారు. వారు ఏం చెప్పారు తెలిసిన, ఈ దేశంలో మనువు అనేటువంటి ఒక వ్యక్తి ఈ సమాజంలో కులాల అంతరాలు తీసుకురాలే. ఒక వ్యక్తి తీసుకురావడం ఏంటి? ఈ విశాలమైన భారతదేశంలో కోట్లాది మంది ఆచరించేటువంటి ఒక విషయాన్ని మనువు తీసుకురాగలుగుతాడా? కాబట్టి మనువు యొక్క పాత్ర కాదు ఇది. అంబేద్కర్ చెప్పారు ఈ విషయం. ఇది నెమ్మదిగా భారతదేశంలో ముఘలులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో చొరబడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా.
ఈ చొరబడినటువంటి అంశాల్లో నెమ్మదిగా ఇగో అహంకారాలు పెరుగు, నాది పెద్ద కులము నీది చిన్న కులం అనేటువంటి విభేదాలు వచ్చాయి దేశంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకో మాట చెప్పారు, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళంతా ఎవరు అంటే ఈ దేశంలో ఉండే వాళ్ళంతా ఆర్య సంతతి అని చెప్పారు అంబేద్కర్. ఆర్య సంతతి ఏంటి? ఆర్యులు బయట నుంచి వచ్చారు కదా. అంబేద్కర్ చెప్పలే అన్నమాట, ఆర్యులు బయట నుంచి వచ్చారన్నమాట. అంబేద్కర్ చెప్పలే. అంబేద్కర్ ఏమన్నాడు? ఆర్యులు ఇక్కడి వారే. నేను వేదములు చదివాను, వేదములో 80 సార్లు ఆర్య అనే పదం కనిపిస్తుంది నాకు. ఆర్య అనేది ఒక నోబుల్, అంటే ఒక గుణవాచకమైన శబ్దం. అది ఆర్య రేస్ కాదు, జాతి కాదు ఇది. కాబట్టి ఈ రకంగా భారతదేశంలో కులము, అలాగే కులము వెనక ఉండేటువంటి వేదకాలము నాటి అంశాలన్నీ కూడా నెమ్మదిగా స్పృశించారు. స్పృశిస్తూ ఏమన్నారు తెలిసిన, ఈ దేశంలో గత 1000 సంవత్సరాలుగా ప్రబలినటువంటి ఈ అంటరానితనము, ఈ అస్పృశ్యత, ఇది నిర్మూలన కోసం ప్రయత్నం చేయాల్సింది అన్నారు. చేస్తే ఏమన్నారు? నా నుంచే ప్రారంభించిందని చెప్పలే. నాకంటే ముందున్నటువంటి ఆచారులు చాలామంది ఈ దేశంలో జన్మించి ఈ యొక్క అస్పృశ్యతని, ఈ కుల వివక్షతను నిర్మూలించడం కోసం ప్రయత్నం చేశారు. అట్లాంటి వారిలో వారు చెప్పినటువంటి పేరు రామానుజాచార్యులు. రామానుజాచార్యులు పేరు ఉచ్చరించారు అంబేద్కర్. అలాగే ఈ దేశంలో సమాజంలో ఎక్కడెక్కడ అంటరానితనం ఉంటే, ఎక్కడ దురాచారం ఉంటే పోగొట్టడం కోసం ఈ దేశంలో మహానుభావులు జన్మించారు. ఒకరా ఇద్దరా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతంలో 20 మంది, 30 మంది, 40 మంది. కొన్ని చరిత్రలు మనకు దొరుకుతాయి. చరిత్రలో దొరకనటువంటి విషయాలు, చరిత్రలో చెప్పినటువంటి పేర్లను కూడా మనకి సమాజంలో కనిపిస్తాయి. ఇలాంటి వాళ్ళంతా దేశంలో నెమ్మదిగా సమాజం యొక్క పరివర్తన కోసం కృషి చేసినటువంటి వాళ్ళు కనిపిస్తారు భారతదేశంలో. కేవలం మహానుభావులు మాత్రమే పని చేస్తున్నారా? లేదు, మహానుభావులు మాత్రమే చేయట్లే. ఈ దేశంలో ఈ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలఖండంలో ఏ మహానుభావులైతే ఇక్కడ జన్మించి పరమపదించారో ఆ మహానుభావుల యొక్క పేర్లతో, సంస్థలతో వ్యక్తులు పనిచేస్తున్నారు ఈ దేశంలో. ఒకతని పేరు తుమ్మల శ్రీరామరెడ్డి. తుమ్మల శ్రీరామరెడ్డి కరీంనగర్ దగ్గర చిన్న మెట్టిపల్లి ఒక గ్రామం ఉంది, హుజురాబాద్ దగ్గర చిన్న మెట్టిపల్లి గ్రామం. ఆయన వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఉంటాయి. ఒక 6-7 సంవత్సరాల క్రితం ఆ తుమ్మల శ్రీరామరెడ్డి గారు ఊరిలో ఒక శ్మశానం కట్టించారు. 23 లక్షలు పెట్టి కట్టించాడు. ఈ రోజున చనిపోతే అది పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, ఉన్నత ధనమున్న వాళ్ళైనా సుమారుగా 20,000 నుంచి 40,000 వరకు ఖర్చు వస్తుంది ఒక అంత్యక్రియలు చేయాలంటే 10 రోజులు. ఆయన 23 లక్షలు పెట్టి ఆ శ్మశానం కట్టించి ఏమండి ప్రారంభం నుంచి మొదలుకొని 10వ రోజు కర్మ వరకు ఏమి చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం 5,000 రూపాయలు చెల్లిస్తే అన్ని కార్యక్రమాలు సజావుగా చేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి తుమ్మల శ్రీరామరెడ్డి గారి ఊరు చిన్నమెట్టుపల్లి. వారు ఇంకా బ్రతికే ఉన్నారు. వారి ఆర్గనైజేషన్ లేదు, వారికి ఆర్ఎస్ఎస్ తెలియదు, వారికి సంస్థలిక విషయం తెలియదు. కానీ ఈ దేశంలో ఒక భారతీయుడిగా ఈ భారతీయ తత్వాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి, సమాజంలో చేస్తున్నటువంటి ఒక పని గురించి నేను ముందు పెట్టాను. అలాగే రెండవది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ఒక మండలం పేరు పెనుబల్లి మండలం. ఈ పెనుబల్లి మండలంలో 23 గ్రామాలు ఉంటాయి. రామచంద్ర బంజారా అక్కడే ఉంటుంది, విఎం బంజారా అక్కడే ఉంటుంది. ఇలాంటి ఈ 23 గ్రామాల్లో ఒక 7 సంవత్సరాల క్రితం, ఒక 8 సంవత్సరాల క్రితం ఎస్సీ సామాజిక వర్గాలు గుడికి రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు, గుడికి రావడానికి. కానీ 7 సంవత్సరాలుగా ఒక 2 సాధువులు, 3 సాధు సంతులు, అందులో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి, రెండోది కమలానంద భారతీ స్వామి, ఇలా విజయవాడ దగ్గరలో ఉండేటువంటి ఇంకో స్వామి, ఈ 3 స్వాములు అక్కడ ఉండేటువంటి ఒక 10 మంది కార్యకర్తలు, అంటే ఈ సమాజంలో మార్పు రావాలని ఆశించినటువంటి కార్యకర్తలు 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పనుల కారణంగా ఆ 23 గ్రామాల్లో ఈ రోజున ఎవరు గుడికి రారు అనేటువంటి స్థితి లేదు. అందరూ గుడి ప్రవేశం ఉంది, అందరికీ ఒకటే శ్మశానం ఉంది. ఎవరు ఊహించారు సమాజంలో? అంటే ఇవాళ సమాజంలో మనకు తెలియకుండా ఎన్ని కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయి భారతదేశంలో. అలాగే మనకంటే ముందు అంటే ఈ స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి సంవత్సర ఆ కాలఖండంలో పక్కనే నాగర్ కర్నూలు గ్రామం, నాగర్ కర్నూలు ఇప్పుడు జిల్లా, ఇది మహేంద్రనాథ్ అనేటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, రాజకీయ నాయకుడే. కానీ సమాజంలో ఎవరైతే
వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, నిరక్షరాస్యతకు లోనైనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ గురించి కృషి చేసినటువంటి మహేంద్రనాథ్ని ఈ రోజున నాగల్ కర్నూలు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో గుర్తు చేసుకుంటారు. మనకు తెలియదు ఆ పేరు. ఈ భాగ్యనగరం యొక్క నడి బొడ్డున చాంద్రాయణ గుట్ట, చాంద్రాయణ ఆ ప్రాంతంలో, చాదరఘాట్ ప్రాంతంలో ఒక భవన్ ఉంది. మీకు మనకు కనిపిస్తుంది, ఆది హిందూ భవన్ అని కనిపిస్తుంది. ఆది హిందూ భవన్ అది ఎప్పటిదండి? 1910, 1910లో నిర్మాణం చేశారు. ఎవరు చేశారు? బాగయ్య అని ఒక మాల కులంలో పుట్టిన వ్యక్తి చేశాడు. బాగయ్య. అందరూ రెడ్డి అని పెట్టుకుని తాను భాగ్యరెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం జరిగింది? ఆర్య సమాజంలో సభ్యుడాడు, భాగ్యరెడ్డి వరమయ్యారు. అక్కడెక్కడో వేద పండితుడైనటువంటి గణపతి మునిని తీసుకొచ్చి వారికి సన్మానం చేశారు. అన్ని కులాలతో సంబంధం పెట్టుకున్నారు. మమ్మల్ని మీరు అంటరాని వాళ్ళు, హరిజనులు అనొద్దు, అసలు హిందువులం మేము ఆది హిందువులం అన్నాడు ఆయన. ఆది హిందూ ఉద్యమాన్ని నడిపించాడు ఆయన. అంటే అంబేద్కర్ అప్పటికి అమెరికాలో చదువుకుంటున్నాడు. అప్పటికి కొలంబియా సంబంధించిన యూనివర్సిటీలో పత్రం సమర్పిస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. ఆ సమయంలో ఈయన 1923 ప్రాంతంలో ఈ దేశంలో ఉండేటువంటి, అంటే ఈ హైదరాబాద్లో ఉండేటువంటి వెనుకబడిన వర్గాల అమ్మాయిలకి చదువు చెప్పడం కోసం పాఠశాలలు ప్రారంభించాడు హైదరాబాద్ నడిబొడ్డులో. కానీ భాగ్యరెడ్డి వర్మ గురించి ఎవరికి తెలుసు? అలాగే ఖమ్మం నగరంలో శంకరయ్య అనేటువంటి ఒక కమ్మ కులానికి చెందినటువంటి, ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి ఒక కమ్మ సత్రం నడిపించేవారు. ఆ కమ్మ సత్రం నడిపిస్తున్నప్పుడు వారు చెప్పారు, ఈ కమ్మ సత్రంలో కేవలం కమ్మలే ఉండకూడదు, అందరూ ఉండాలి అని నిబంధన విధించి ఆ రకంగా చాలామంది ఎస్సీ సామాజిక వర్గాలను చదివించారు. వాళ్ళ తర్వాత డిఎస్పీలు అయ్యారు, ఎస్పీలు అయ్యారు. చివరికి ఏమన్నాడు తెలుసా? తను చనిపోతూ వీలునామా రాశాడు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క చితికి ఎవరైతే నా ద్వారా చదివి పెద్దయ్యారో వాళ్ళ ద్వారా నేను చితికి నిప్పండించాలి, వాళ్ళు నాకు కర్మ చేయాలి. ఆ రకంగా వీలు రాసి పెట్టిపోయాడు. ఇవాళ సమాజంలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో సమరసత కోసం పనిచేసినటువంటి మహానుభావులు చాలామంది మనకు కనిపిస్తారు సమాజంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే ఒక మాట చెప్పారు. ఏమంటే పూజ చేసే అర్హత, అర్చన చేసే వ్యవస్థ కేవలం ఒక కులానిదేనా? కాదు, అన్ని కులస్తులు చదవాలి. ఎందుకంటే వేదం అందరూ చదవాలి కదా, వేదం అందరికీ కదా, స్త్రీలు కూడా చదవాలి కదా. దయానంద సరస్వతి గారు కూడా చెప్పారు కదా. ఆ పద్ధతిలో మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో ధర్మ జాగరణ అనే విభాగము, సమరసత అనే విభాగము, అలాగే కొద్దిమంది కలిసినటువంటి పండితులు అందరూ కలిసి 5,000 మంది వివిధ కులస్తులకి అర్చక శిక్షణ ఇచ్చారు. ఇవాళ 5,000 మంది 5,000 గ్రామాలకు వెళ్ళి దేవాలయాలు అర్చన చేస్తున్నారు వాళ్ళంతా. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే ఏది చెప్పారు, ఏ భావాన్ని, ఏ భావజాలాన్ని వ్యక్తపరిచారో అదే భావజాలంతో ఇవాళ ఆచరణాత్మక రూపాన్ని మనం ఇవాళ సందర్శిస్తున్నాం మన యొక్క ప్రాంతంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సుమారుగా 280 గ్రామాలు. ఆ గ్రామాల్లో దూరం ఉండనేటువంటి పద్ధతిలో అంటరానితనం ఉండేటువంటి ప్రాంతాల్లో టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆర్థిక సహకారంతో మన కార్యకర్తలు సమరసత సేవా ఫౌండేషన్ పేరుతో ఈ యొక్క 280 గ్రామాల్లో దేవాలయాలు నిర్మాణం చేసి ఆ దేవాలయ అర్చకులుగా ఏ వర్గము దూరంగా చూస్తున్నాము ఇప్పటివరకు. అలాంటి వర్గపు పూజారులు, అర్చకులు అక్కడ పూజ నిర్వహిస్తున్నారు, దేవుడి సేవ చేస్తున్నారు. కాబట్టి సమాజంలో నెమ్మదిగా మార్పు కోసం ఎటువంటి ప్రయత్నం జరుగుతుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. మనకు ఇంకొక స్థితి చూసినట్టయితే నిజామాబాద్ జిల్లా, తర్వాత కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతంలో పక్కన ఉండేటువంటి మహారాష్ట్రలో ఉండేటువంటి అంబేద్కరిస్టుల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, అంబేద్కర్ అంటే ఎవరంటే, అంబేద్కర్ అంటే కేవలం దళిత నాయకుడు మాత్రమే అనేటువంటి ఒక పద్ధతితో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ అందరివాడు. ఎందుకంటే అంబేద్కర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదం చేయడం కోసం సమర్పిస్తున్నప్పుడు నేనే భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ చెప్పలే. ఎందుకంటే అంబేద్కర్ కంటే ముందు ఆ చిత్తు ప్రతిని తయారు చేసింది ఎవరు? చిత్తు ప్రతిని తయారు చేసింది బిఎన్ నరసింహరావు గారు. అందుకే చెప్పారు, నాకంటే ముందు బాగా కృషి చేసి ఆ చిత్తు ప్రతిని ఏమంటే సభ ముందు పెట్టినటువంటి బిఎన్ఆర్ నరసింహరావు గారికి నేను కృతజ్ఞుడని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆ రకంగా సమాజంలో తనదైనటువంటి పాత్రని కృతజ్ఞతాపూర్వకంగా అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక సమరస భావాన్ని అంబేద్కర్ ఆ రోజున చెప్పారు మనకి.
ఒక 6-7 సంవత్సరాల క్రితం ఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ద్వారా ఒక పుస్తకం, ఒక మ్యాగజైన్ వెలువడింది. ఆ వెలువడినటువంటి పుస్తకము దేనిది అంటే ఈ సమాజంలో ఉండేటువంటి సమరసత విషయంలో అంబేద్కర్ యొక్క అన్ని కోణాల్లో ఆలోచనల గురించి ఒక మ్యాగజైన్ వెలువడింది. ముందర అంబేద్కర్ ఫోటో ఉంటుంది. ఎవరిని పిలిచారు అంటే ఆ రోజున ప్రణాళిక సంఘం యొక్క ఒక సభ్యులు ఉన్నారు. వారు జాదవ్ వచ్చారు. వారి పేరు నరేంద్ర జాదవ్, ఎస్సీ సామాజిక వర్గం. ఆయన వచ్చి వేదిక మీదకి మాట్లాడుతున్నాడు. వారు ఏమన్నారు తెలుసా, నేను ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వచ్చి అంబేద్కర్ యొక్క పుస్తకాన్ని విడుదల చేయడం కోసం వస్తే నాకు ఇప్పటికీ ప్రొద్దు నుంచి 10 ఫోన్లు వచ్చాయి. ఏంటంటే మీరు వాళ్ళ వేదిక మీద మీరు ఎలా ఉన్నారు, అసలు అంబేద్కర్కి వ్యతిరేకం కదా. అప్పుడు నేను చెప్పాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి వ్యతిరేకం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి ఆ రోజున ఆంగ్లేయులు వచ్చి నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాం, నువ్వు క్రైస్తవాన్ని స్వీకరించు అంటే స్వీకరించలే. నిజాం రాజు వచ్చి నీకు 100 కోట్లు ఇస్తాను, ఇస్లాం స్వీకరించు అంటే స్వీకరించలే. కమ్యూనిస్టులు వచ్చి ఎర్ర జెండా పట్టుకుని నాస్తికత్వానికి మద్దతు తెలుపు అంటే పలకలే. అంటే విదేశీ భావజాలాలు కాదు, ఏ భూమి నుండి పుట్టి ప్రపంచంలో మానవత్వ నిర్మాణం చేశామో ఆ మానవత్వ నిర్మాణం చేసిన బుద్ధుని అనుసరించిన అంబేద్కర్ పుట్టినటువంటి దేశం భారతదేశం. ఈ మాట నరేంద్ర జాదవ్ చెప్పారు ఆ మ్యాగజైన్లో. కాబట్టి ఈ భూమిలో పుట్టి పెరిగి పరిమళించి ప్రపంచానికి మానవత్వాన్ని బోధించినటువంటి ఆ యొక్క బుద్ధుని యొక్క అనుసరణ మార్గంలో నడిచినటువంటి అంబేద్కర్ గురించి. అందుకే ఆ అనుసరణీయతని ఆర్ఎస్ఎస్ పాటిస్తుంది. కాబట్టి నేను వేదిక మీదకి వచ్చాను నరేంద్ర జాదవ్. అంటే ఈ విధంగా దేశంలో ఎవరికైతే అపోహలు ఉన్నాయో, ఎవరికైతే శంకలు ఉన్నాయో, మనం చేస్తున్నటువంటి పనిలో ఇంకా ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం కోసం సమాజంలో అన్ని వర్గాల్ని కలిసేటువంటి ఒక విశేషమైన ప్రయత్నం దేశంలో జరుగుతుంది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రోజున అన్ని వర్గాల వాళ్ళు కూర్చున్నారు. అన్ని వర్గాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ సమయంలో ఎవరు వచ్చారు? ఆ సమయంలో చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ గారు వచ్చి కూర్చున్నారు. వారు ఒక సంఘటన చెప్పారు. ఏం సంఘటన చెప్పారంటే, మీరు వాళ్ళంతా అంటరానితనం గురించి మాట్లాడుతున్నారు కదా, నేను ఒక సంఘటన చెప్తాను మీకు అన్నారు. చెప్పమన్నారు. అప్పుడు వారు చెప్పారు 2700 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో ఒక పూజారి అర్చకుడు, అతని పేరు సారంగ ముని. ఆ లోక సారంగ ముని అర్చకుడిగా రోజు కావేరీ నదిలో స్నానం చేసి దేవుడికి అభిషేకం కోసం నీళ్ళు తీసుకెళ్తారు. వెళ్తుంటే అక్కడ ఒక భక్తుడు, ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, అతని పేరు తిరుప్పావన్. ఆ తిరుప్పావన్ కూర్చుని భజన చేస్తున్నాడు భక్తితో, తన్మయత్వంతో, కళ్ళు మూసుకొని. ఈ లోక సారంగముని అతను జరగమంటాడు. అతను పట్టించుకోడు, అతను వినిపించదు. అప్పుడు రాయితో కొడతాడు. రాయి తగిలి రక్తం కారుతుంటుంది. అప్పుడు స్పృహకు వచ్చి పక్కకు జరుగుతాడు. అప్పుడు ఆ లోక సారంగముని లోపల దేవాలయంలోకి వెళ్తాడు. ఆ గర్భగుడిలో ఆ దేవతామూర్తి విగ్రహం ఉందే, ఆ మూర్తి యొక్క విగ్రహం యొక్క నుదుటి నుంచి రక్తం కారుతుంది. అప్పుడు ఆ భగవంతుడు అంటాడు, నువ్వు ఎవరిని కొట్టి బాధించావో తెలుసా? నా భక్తుల్ని బాధించావు. కాబట్టి భగవంతుడు అన్ని మనుషుల్లో, అందరి ప్రాణుల్లో ఉన్నాడు. కాబట్టి అందరి ప్రాణుల్లో ఎవరి అంశం ఉంది? భగవంతుని అంశం ఉంది. కాబట్టి భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు? ఎవరైతే భక్తులు వారిని ఇష్టపడుతుంటాడు. కాబట్టి ఇవాళ నేను ప్రాయశ్చిత్తం కోసం ఏం చేయాలి అని సారంగముని అంటే, అతను లోపలికి తీసుకురా, దేవాలయంలోకి వెళ్ళి సారంగముని అడుగుతాడు. ఆ తిరుప్పవాన్ని లోపలికి రాకపోతే అతని భుజాన కూర్చోబెట్టుకుని లోపలికి తీసుకొస్తాడు. అది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మునివాహన సేవగా అది ప్రఖ్యాతిగాంచింది. ఈ సంఘటన రంగరాజన్ గారు చెప్పారు. చెప్పగానే అప్పుడు వెంటనే ఒక ఇద్దరు లేచి ఉన్నారు. సార్, మీరు 2700 సంవత్సరాల క్రితం సంగతి చెప్పకండి సార్, మాటలు చెప్పకండి సార్ అన్నారు. మీరు చేసి చూపించండి చూద్దాం అన్నాడు. వెంటనే వారు జియాగూడలో ఉండే రంగనాథ స్వామి దేవాలయంలో ఆ విధంగా అర్చకుడే ఉండి తన భుజాల మీద మోయడం కోసం ఎవరైనా భక్తుడు కావాలి అన్నప్పుడు మన సమరసత వేదిక ఒక పేరు సూచించింది. ఎక్కడంటే పాలమూరు, నారాయణపేట జిల్లా. ప్రస్తుతానికి నారాయణపేట జిల్లాలో ఉండేటువంటి పక్కన బిజ్వార్ అనే గ్రామంలో ఉండేటువంటి ఆదిత్య పరాశ్రీ అనేటువంటి భక్తుని తీసుకొచ్చి ఆయన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఆ విధంగా దేవాలయ ప్రవేశం చేసి 2700 సంవత్సరాల యొక్క చరిత్రని మళ్ళొక్కసారి ఆ విధంగా పునరుజ్జీవింప చేసినటువంటి ఆ విధంగా వ్యక్తి వారు. ఆ విధంగా మన యొక్క హైదరాబాద్ జియాగూడ, నెల్లూరు, గుంటూరు, ఖమ్మం ప్రాంతంలో ఆ విధంగా మునివాహన సేవ పేరుతో సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నేను సంక్షిప్తంగా మీకు చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను.
ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం 20 నిమిషాలు మాత్రమే. కాబట్టి 20 నిమిషాల్లో కొన్ని మీకు నేను విచ్చరించాను. ఇవన్నీ మనం అందరం చేయాల్సినటువంటి పనులు. ఏమి చేయాలి అంటే వ్యక్తిగతంగా పని చేయాలి. ఏమిటా వ్యక్తిగతము? ముందు మన మనస్సులలో ఈ అంటరానితనము, అస్పృశ్యత అనే భావనని మన సమాజంలో తీసేయాలి, మన మనస్సులోకి తీసేయాలి. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఆచరణ ప్రారంభించాలి. నేను మాట్లాడేటప్పుడు నా నోటి నుంచి కులము పేరుతో ఎవరిని దూషించడం కానీ, కులము పేరుతో ఎగతాళి చేయడం కానీ, వెక్కిరించడం కానీ ఇది సరైనది కాదు. బాపనోళ్ళు, రెడ్డోళ్ళు, కోమటోళ్ళు, శూద్రులు, మాదిగోళ్ళు, గిదిగోళ్ళు ఈ పదాలు వస్తాయండి. ఈ పదాలు కరెక్ట్ కాదు ఇది ఈ రోజున. కాబట్టి మన యొక్క మాటల్లో, మన యొక్క వ్యవహారంలో, మన తీరులో మనని మనం మార్పు తెచ్చుకోవాలి. రెండవది ఏంటి? రెండవది మన యొక్క కుటుంబంలో, మన ఇంట్లో ఉండేటువంటి మన భార్యకి, మన పిల్లలకి, అలాగే మన ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి సమరసత పట్ల అవగాహన కలిగించాలి. దానికోసం ఏం చేయాలి? దానికోసం ఒక 13 మంది 15 మంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి ఎవరైతే సమరసత కోసం పనిచేసిన మూర్తులు ఉన్నారో ఆ యొక్క చిత్రపటాలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టాలి. చిత్రపటం తీసుకొచ్చినప్పుడు సహజంగానే పిల్లలు అడుగుతారు, ఈ యొక్క సంత్ రవిదాస్ ఎవరు, ఈ సంత్ సేవాలలు ఎవరు, అలాగే ఈ మలయాళ స్వాములు ఎవరు, నారాయణ గురు ఎవరు అని ప్రశ్నిస్తున్నప్పుడు మనం చెప్పే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కుటుంబ సభ్యులకి మనం నచ్చ చెప్పాలి. ఈ రోజున ఈ యొక్క లోకమంతన కార్యక్రమానికి 2 భార్యాభర్తలు వచ్చారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. వారు భద్రాచలం పక్కన సారపాక గ్రామంలో ఉంటారు. గత 5-6 సంవత్సరాలుగా ప్రతి ఉగాది రోజున వాళ్ళ ఇంట్లో ఎవరైతే పాలు పోస్తారో, వాళ్ళ ఇంట్లో ఎవరైతే పేపర్ వేస్తారో, వాళ్ళు ఎవరి దగ్గరికి ఆ విధంగా క్షవరం చేసుకోవడానికి వెళ్తారో, ఆ విధంగా 7-8 మంది ఎవరైతే ఇంటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరినీ పిలిచి ప్రతి ఉగాది రోజున కుటుంబంతో సహా కూర్చోబెట్టి భోజనం పెట్టి విస్తరాకులు ఎత్తేటువంటి ఒక ఆచారాన్ని కొనసాగిస్తున్న కుటుంబం ఇప్పటికీ సమాజంలో మనకు కనిపిస్తుంది. సమాజంలో కరీంనగర్లో రమాదేవి అనే టీచర్, ఆమె అక్కడ ఉండేటువంటి పారిశుద్ధ కార్మికుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని తీసుకొచ్చి పసుపొట్టుకు పిలుస్తుంది. మనం పసుపొట్టుకు ఎవరిని పిలుస్తాం? మన చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం. మన బంధువులు ఎక్కువ మంది పిలుస్తాం. వీళ్ళు మన బంధువులు కాదా? మనం లేవకంటే ముందు లేచి ఏమండి ఆ విధంగా శుభ్రత పాటించి మనకు అనారోగ్యం కలగకుండా చేసేటువంటి ఎవరైతే భగవత్ స్వరూపులైనటువంటి పారిశుద్ధ కార్మికులైనటువంటి మహిళలను ఎంపిక చేసి పసుపొట్టుకు పిలిచి ఆ విధంగా వాయనం ఇచ్చినటువంటి ఒక సంఘటన కరీంనగర్లో ఈ మధ్య 15 ఆ విధంగా ఒక 5-6 నెలల క్రితం జరిగింది. ఈ విధంగా నెమ్మదిగా మార్పు కోసం ఒక పెద్ద ప్రయత్నం దేశంలో జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క భారతదేశంలో ఇందాక చెప్పాను 3500 కులాలు. ఈ 3500 కులాలు అంతకుముందు తక్కువ కులాలు ఉండొచ్చుగాక, కానీ ఆ కులాలు ఘర్షణ పడ్డ కారణంగానే కదా 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. వాళ్ళు ఘర్షణ పడ్డ కారణంగానే కదా 800 సంవత్సరాలు మొఘలులు పరిపాలించారు. ఆ విధంగా సుమారుగా 1200 సంవత్సరాల పాటు కులాల వారికి విడిపోయినటువంటి హిందూ సమాజము చెప్పినటువంటి విలువల్ని, మాన్యాల్ని ప్రపంచంలో ఎక్కడైనటువంటి గొప్పతనం మీకుంది. ఏమిటది? లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచమంతా సుఖం ఉండాలని కోరుకునేవాడు నువ్వెందుకు కుల వివక్షత పాటిస్తున్నావు? అందరిలో ఆత్మ ఉంది అని చెప్పేటువంటి మతం ఎక్కడ లేదు, ఏ పుస్తకంలో లేదు. కాబట్టి అందరిలో ఆత్మ ఉంది, ప్రతి ప్రాణిలో భగవంతుడు అని చెప్పేటువంటి ఉన్నత సిద్ధాంతము కలిగిన నీవు ఒక వ్యక్తిని కులము పేరుతో దూరంగా ఎందుకు ఉంచుకుంటున్నావు అంటే చెప్పే విషయాలు వేరు, ఆచరించే విషయాలు వేరు. ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి ఈ గ్యాప్ ఉందే, దీన్ని మనం వెంటనే తొలగించాలి. ఆ తొలగించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉందే అదే సమరసత. అందుకే ఈ లోకమంతంలో ఇదొక పంచ పరివర్తనలో ఈ సమరసత వైపు అడుగులు వేస్తే రాబోయేటువంటి ఒక 10-20 సంవత్సరాల్లో ఏమండి ప్రపంచంలో ఏ దేశము, ఏ శక్తి ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయలేదు. ఆ విధంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేరు. ఎవరు కూడా ఈ భూమి మీద సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేయలేరు. అందుకే మన పెద్దలు ఏ విధంగా జాతీయ సమైక్యత సాధించగలిగారు, అందరిలో ఉండేటువంటి వైవిధ్యంలో సౌందర్యాన్ని చూడగలిగారు, అందరిలో ఉండే ఏకత్వాన్ని ప్రదర్శించగలిగారు. ఆ పద్ధతిలో సమాజాన్ని ముందుకు చేసేటువంటి ప్రయత్నం అంతా నేను నా వ్యక్తిగతంగా, అలాగే నా కుటుంబ పరంగా, అలాగే మా యొక్క సమాజం చుట్టూతో ఉండేటువంటి మా యొక్క విభాగాల కారణంగా, అలాగే సమాజంలో వివిధ వర్గాల మధ్య పనిచేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఒక్క మంచి కోట్ ఇందులో ఉంది. మలయాళ స్వామివారు వారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు, వారిని శిష్యులు ఉన్నారు, వారిని ఫాలో అవుతున్న వారు ఉన్నారు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఈ పుస్తకం అమెజాన్లో కూడా లభిస్తుంది, ఎంఎస్ కోల్ ప్రచురించింది. ఒక ప్రశ్న వేశారు ఒక భక్తులు, మోక్ష సాధనలో మానవుడిని నడిపించగల ఆత్మజ్ఞాన సాధనకి జాతి, వర్ణాశ్రమ, స్త్రీ పురుష భేదాలు ఉన్నాయా? ఈ విషయంలో వాడుకలో ఉన్న కట్టుబాట్లు సమర్థనీయమా? దాని స్వామీజీ చెప్పారు, జాతి, వర్ణాశ్రమ, స్త్రీ పురుష భేదాలు ప్రకృతి సహజమైనవి మాత్రమే. కొందరు మూఢులు చెప్పే రీతిలో శరీర సంబంధం ఏమీ లేదు, అంటే వర్ణంతో సంబంధం లేదు. సాధకుల మానసిక పరిపక్వతలను అనుసరించి కొన్ని భేదాలు ఉండవచ్చు.
అయితే హృదయ పరిశుద్ధత కలవారెవరైనా బ్రహ్మ విద్యను అనుష్ఠించి పరమపద మోక్షాన్ని పొందవచ్చు. బ్రహ్మజ్ఞానం ఒకరి సొంతం కాదు, అది అందరి హృదయాల్లో నిండి ఉండగల గొప్ప ధనం. అది తెలియక జీవుల కష్టాలుగా కుంగిపోతున్నారు. ఏ జాతి వారు, ఏ కుటుంబం వారు ధన సంపదతో సుఖం పొందినా మరొకరి అసూయ ఎందుకు కలగాలి? అన్ని వర్ణాలు స్త్రీలు కూడా ఈ బ్రహ్మ విద్య సాధనకు అర్హులే. అలాగే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమ వాసులు, ఉపనయనం కాని వాళ్ళలో కూడా బ్రహ్మ విద్య సాధనకు అర్హులే అని శివగీతని ఉటంకిస్తూ వారు చెప్పారు. అవకాశం ఉంటే తప్పకుండా చదవండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు, ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం. ధన్యవాదాలండి. మన సామరస్యం గురించి, దాని ఆవశ్యకత గురించి, అది మనలో తీసుకొచ్చిన మహనీయుల గురించి చక్కగా వివరించారు వక్త. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.